డబ్బుల తల్లికి ప్రణామములు. ఏయ్, రాత్రి తాగింది ఇంకా దిగలేదా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. మత్తులో ఉంటే నా మాట ఇంత స్టడీగా ఉండదు మేడం. మీ అవసరానికి ఫోన్ చేసి నాకు డబ్బిచ్చే మీరు నాకు డబ్బులు తల్లే కదా మేడం. ఏడ్చావులే. నాకొక ఆత్మలని కనిపెట్టగల స్వామీజీ కావాలి. అతను ఇంటికొచ్చి అరుంధతి ఉందో లేదో చెప్పాలి. ఎవరో ఎందుకు మేడం, మన ఆస్థాన క్షుద్ర పూజారి గోరా ఉన్నాడు కదా, తీసుకొచ్చేస్తా. రే, చెప్పింది చెయ్యి. అందరూ గుడికెళ్తున్నారు. వాళ్ళు తిరిగి వచ్చేసరికి అరుంధతి ఆత్మ ఇంట్లో ఉందో లేదో నాకు తెలియాలి. ఆ పని చేయగలవా లేదా? బాబ్జీ గాడి ప్రతి పనికి ఒక పారితోషికం ఉంటుందని తెలుసు కదా మేడం. తెలుసు. డబ్బులిస్తాను, చావకు. ఇస్తే ఎందుకు చేస్తాను మేడం? మొన్ననే ఒక స్వామీజీని కలిసా. హిమాలయాల నుంచి తపస్సు చేసి వచ్చారు. 15 నిమిషాల్లో పని అయిపోతుంది. సరే, అమ్మర్ వాళ్ళు వెళ్ళాక ఫోన్ చేస్తాను. ఆయన్ని తీసుకుని ఇంటికి వచ్చేసాయి. అలాగే మేడం. ఎంత పనున్నా అది కుటుంబాన్ని వదిలే వెళ్ళదే. మరి ఏమైనట్టు? పిల్లలు త్వరగా రెడీ అవ్వండి, లేదంటే డాడీ మీ అందరికి పనిష్మెంట్ ఇస్తారు. సారీ అండి, డాష్ ఇచ్చినందుకు సారీ. పిల్లలు త్వరగా రెడీ అవ్వండి, లేదంటే డాడీ మీ అందరికి పనిష్మెంట్ ఇస్తారు. పిల్లల దగ్గర మీ పేరు యూజ్ చేసినందుకు ఎప్పుడు చూసిన ఉమ్మని చిచి, నేను మీకు ముద్దు పెట్టాలని అలా అనలేదు. చిచి చిచి చీచి అంటే మీకు ముద్దు పెట్టడానికి చీచి అని కాదు. మిమ్మల్ని మిమ్మల్ని చీచి అన్నాను నేను. చిచి 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 అసలు కింద ఉంటాను వచ్చే. ఏమండి, అది అది కాదండి. అయ్యో, చీచి అని ఎందుకన్నాను అసలు? మిస్ అమ్మ, ఒక్క నిమిషం. ఏంటి, మనసు మార్చుకొని గుడికి వస్తానంటావా? లేదు లేదు. అదే కదా, నీకెప్పుడు అంత మంచి బుద్ధి రావాలి? విషయం ఏంటో చెప్పు. పక్కింటి ఆవిడేంటి 2 రోజులుగా కనిపించట్లేదు? ఎక్కడికైనా ఊరికి వెళ్తానని చెప్పిందా? ఎందుకు అలా చూస్తున్నావు? అంటే తమరి దివ్యమైన చూపు పక్కింటక్క మీద ఎందుకు పడిందా అని ఆలోచిస్తున్నాను. ఏదో రోజు కనిపించే మనిషి కనిపించకపోయేసరికి డౌట్ వచ్చి అడిగాను. చెప్తే చెప్పు, లేదంటే లేదు. ఏంటి ఇదంతా అలాగే? దేవుడా, ఇంకా ఏమేం చూడాల్సి వస్తుందో ఏంటో. ముందు అడిగిందని చెప్పు. ఆవిడ్ని ఇవాళ చూసావా? లేదు. లాస్ట్ ఎప్పుడు చూసావు? నిన్న హడావిడిగా వచ్చి నువ్వు రోజంతా బిజీగా ఉండడం వల్ల మీ ఆయనకి దగ్గర అవ్వలేకపోతున్నా, అర్జెంటుగా ఒక కేర్ టేకర్ని పెట్టుకోమని చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కనిపించలేదు. కేర్ టేకర్ని పెట్టుకోవాలని చెప్పిందా? కారణం అడగలేదా? చెప్పిందిగా, నేను ఆయన కలిసి ఉండాలి అని. నీ క్విజ్ అయిపోతే నా గుడికి లేట్ అవుతుంది. సరే సరే, వెళ్ళు. లోపలికి వెళ్దాం. ఆగు.
అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదు. అసలే నీ కళ్ళు నెత్తి మీద ఉంటాయి కదా, కొంచెం నేల మీద పెట్టుకున్నాడు. పద. ఏమండి అంటే నా కళ్ళు నెత్తి మీద ఉన్నాయనుకోండి, మీరు మేజర్ కదా, మీరు ముందు నడవండి, మీ అడుగు జాడల్లో నేను నడుస్తా. సారీ సారీ అని చెప్పాక ఇట్స్ ఓకే అను, నో ప్రాబ్లమో అని చెప్పాలని మీ స్కూల్లో నేర్పించలేదా? ఓ నేర్పించలేదనుకుంటా. పదండి పదండి.